ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వేసవి ఆరంభానికి ముందే నీటి ఎద్దడి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో సాగునీటి కష్టాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా దాదాపుగా డెడ్ స్టోరేజ్కి చేరువలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వాటి కెపాసిటీకి ఎంతైతే ఉంటుందో దానికి సగానికి తక్కువగానే నీటి స్టోరేజ్ ప్రస్తుతం ప్రాజెక్టులో కనిపిస్తుంది. చూడవచ్చు, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మనం వడ్డాడి ప్రాజెక్టు వద్ద ఉన్నాం. దీనికి సంబంధించి పూర్తిగా ఇది ఆల్మోస్ట్ డెడ్ స్టోరేజ్ చేరుకుందని చెప్పుకోవచ్చు. వాటర్ అంతా కూడా ప్రాజెక్టుకి పూర్తిగా గేట్లకి దిగువ భాగానికి చేరుకున్న పరిస్థితి ఉంది. ఈ ప్రాంతం రైతులు చాలామంది కూడా వివిధ రకాల పంటలు ఈ ప్రాజెక్టు పైనే ఆధారపడి వేసుకుంటూ ఉంటారు. ప్రధానంగా జొన్న, మొక్కజొన్న, వేరుశనగతో పాటు చాలా చిరుధాన్యాలకు సంబంధించి కావచ్చు, మిగతా కూరగాయలు కూడా పండించి ఈ ప్రాంతంలో ఈ 2-3 నెలల పాటు ఈ ఎండాకాలంలో కొంత పంటల్ని కూడా తీసే అవకాశం ఉంటుంది. చూడవచ్చు, కనుచూపు మేరలు ఎక్కడ చూసినా కూడా ప్రాజెక్టుకు సంబంధించిన రాళ్ళన్నీ కూడా బయటకు తేలి కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా మొన్నటి వరకు నీటితో పూర్తి స్థాయిలో నిండిపోయి ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా మోడువారిపోయి మొత్తం కూడా బయటకు అంతా కనిపిస్తుంది. వాటర్ లేకుండా ఎక్కడ కూడా కేవలం గేట్లు ఎక్కడైతే ఉన్నాయో ప్రాజెక్టు సంబంధించి ఆ గేట్లకు సంబంధించిన ప్రాంతంలోనే కొంత దిగువ ప్రాంతంలోనే నీళ్లున్నాయి. ఈ ప్రాజెక్టు పైనుంచి వచ్చే వాటర్ ఏరియా ఏదైతే ఉందో ఈ క్యాచ్మెంట్ ఏరియా కావచ్చు, మిగతా ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో చెట్లు కావచ్చు అన్నీ కూడా ఎండిపోయి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. రైతులైతే చాలామంది ఇప్పటికే పంటలు వేసుకొని ఈ ప్రాజెక్టులను కానీ భూగర్భ జలాలకు సంబంధించి బోర్ల పైన ఆధారపడి రైతులు వేసుకున్న పంటలన్నీ కూడా పశుగ్రాసంగా వదిలేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడి నుంచి నీటిని అందించాలి ప్రాజెక్టులు అన్న దానిపైన అయోమయంలో రైతులు ఉన్నారు. దాంట్లో ఆ పంటని భారాన్ని మోయలేక పశుగ్రాసంగా వాటిని వాడుతున్నారు. ఇప్పటికే తలమడుగు మండలం కావచ్చు, బజారత్నూర్ మండలం, ఇట్లా ఆదిలాబాద్ జిల్లాలో చాలా మండలాల్లో పంటలన్నింటినీ కూడా రైతులు పశుగ్రాసానికి వదిలేసిన పరిస్థితి ఉంది. కొంతమంది రైతులు గ్రామాల్లో ఉన్న నీటిని ట్యాంకర్ల ద్వారా నింపుకొని వ్యవసాయ భూములకు వాడుతున్న పరిస్థితి రీసెంట్గా చూసాం. నిర్మల్ జిల్లా తాండ్రా కావచ్చు, మిగతా ప్రాంతాల్లో చాలా ఏరియాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. సో ప్రాజెక్టులపైన నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న వారందరి పరిస్థితి కూడా అయోమయంలో ఉంది. మార్చి మొదట్లోనే ఈ పరిస్థితి ఉంది. సో వాస్తవానికి ఆదిలాబాద్ జిల్లాలో సాత్నాల ఈ వత్తడి వాగుకు సంబంధించిన ఈ వడ్డాడి ప్రాజెక్టు ఉంది. దీంతోపాటు నిర్మల్ జిల్లాలో స్వర్ణ ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టుతో పాటు గడ్డెన వాగు ప్రాజెక్టు ఉంది. అటు కుమ్రంభీం జిల్లాలో ఆడా ప్రాజెక్టు, వట్టివాగు ప్రాజెక్టు ఉంది. దాంతోపాటు మంచిర్యాల జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉంది. సో ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా కూడా వీటన్నిటి ప్రాంతాల్లో కూడా నీటి నిల్వలు పూర్తి స్థాయిలో తగ్గిపోయాయి. కానీ అధికారులు చెప్తున్న లెక్కలు మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. వాస్తవానికి కంటి ముందే కనిపిస్తుంది ప్రాజెక్టులన్నీ కూడా కొంత అడుగంటిపోయి వాటర్ స్టోరేజ్ లెవెల్ దాని కెపాసిటీకి సగానికి మించి నీటి లెవెల్ పడిపోయినప్పటికీ కూడా అధికారులు ఈ రాబోయే 3 నెలల పాటు ఎండాకాలంలో పంటలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా నీటిని అందిస్తామని ఓవర్ కాన్ఫిడెన్స్లో అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఇదంతా కూడా భిన్నంగా కనిపిస్తోంది. రాబోయే 3 నెలలు వదిలేసి ఈ మార్చి మాసం ఎండింగ్ కల్లా ఈ ప్రాజెక్టు పూర్తిగా అడుగంటే అవకాశం ఉంటుంది. వారాబందీ ప్రకారము వారాబందీ ద్వారా కొంత నీటిని అందిస్తాం కెనాళ్ళ ద్వారా అని చెప్తున్నారు. ప్రధానంగా కడెం ప్రాజెక్టు దానిపైన ఆధారపడి, స్వర్ణ ప్రాజెక్టుపై ఆధారపడి చాలామంది వరి సాగు చేస్తూ ఉంటారు. సో ఇటీవల రైతులు కూడా చాలామంది రోడ్డెక్కి ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది. కడెం ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయాలి, పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయని రోడ్డెక్కిన పరిస్థితి ఉంది. కానీ అధికారులు మాత్రం పూర్తిగా నీటిని అందిస్తామని ఒక ప్రకటనలు మాత్రం చాలా చేస్తున్నప్పటికీ కూడా మార్చి మాసంలోనే తీవ్రమైన ఎండలు, ఆల్రెడీ 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం మార్చిలోనే నమోదయ్యాయి. ఇంకా ఏప్రిల్, మేలో 45-46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టులకు సంబంధించిన నీరంతా కూడా పూర్తిగా అడుగంటిపోయే పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. ప్రధానంగా ఈ ప్రాజెక్టులకు సంబంధించి పూడికతీత తీయకపోవడం, మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల నీటి కెపాసిటీ, స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుందన్న ప్రధాన ఆరోపణలే ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదన్న ఒక మెయిన్ ఆరోపణలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు మాత్రం అడుగంటిపోయి పూర్తిగా ఈ పంటలకు వేసవి కాలంలో నీరు అందించడం ప్రశ్నార్థకంగా మారిందని మాత్రం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.